మద్యపానం అరే మావా ఇక నువ్వు ఇంతే నా మారవా? అరే మావా మమ్మల్ని చూడు, అన్నీ వదిలేసి ఉన్న దాంట్లో ఎంత సంతోషంగా ఉన్నామో. నీకు గుర్తుందా ఇవాళ ఆఖరి రోజు? గుర్తా? అసలు మర్చిపోతే కదా గుర్తుంటానికి. అయినా ఆ భూమాతకు ఇల్లు కడతానికి ఆడేవాడు. అయినా నువ్వు మహా మొండుగట్టానురా. అరే జాగ్రత్త, ఎందుకంటే నీకేం చెప్పలేము. నీకు గుర్తుందా ఇవాళ ఆఖరి రోజు? అరే జాగ్రత్త, ఎందుకంటే నీకేం చెప్పలేము. యూ బేడీ ఫార్మర్! ఎవరు మాట్లాడకుండా ఎవరి పొలాలు వాళ్ళు రాసిస్తే ఏంట్రా నువ్వు ఒక్కడే మొండికేస్తున్నావు? ఊరికే హీరో అవుదాం అనుకుంటున్నావు ఏంటి? అయ్యా నేను ఒక్కనే కాదయ్యా, నా దృష్టిలో ప్రతి రైతు హీరోనే అయ్యా. అరే ఏంట్రా నీ గోళ? ఏమిచ్చిందిరా ఈ భూమి నీకు? ఏమిచ్చిందిరా? ఏమిచ్చిందా? ఈ భూతల్లి నాకు బ్రతుకునిచ్చిందయ్యా. అందరు ఆకలి తీర్చే గొప్ప అదృష్టం ఇచ్చిందయ్యా. అంతకంటే ఇంకేం కావాలయ్యా? అయినా జన్మనిచ్చిన తల్లిని అడగగలమా నాకేమిచ్చావని చెప్పి? పోనీ మీరు అడగగలరా అయ్యా? ఏంట్రా తెలివిగా మాట్లాడుతాను అనుకుంటున్నావు ఏంటి? లేకపోతే నేను తిక్కలో అనుకుంటున్నావా? భూమిని నమ్ముకొని బతికే ఉన్నాయ్యా, ఇవన్నీ నాకు తెలియవయ్యా. వాస్తవం మాట్లాడుతున్నా అంతేనయ్యా. అరే అవన్నీ నాకు తెలీదు, వారం రోజులు టైం ఇస్తున్నా. లేదంటే నిన్ను చంపేసి నీ ఏలు ముద్ర వేసుకుని వెళ్ళిపోతా. అమ్మా భూమాత, వ్యవసాయం మాత్రమే తెలిసింది నాకు. నీకోసం ఆ ఎదో చేతులు సచ్చే కంటే విషం కలుపుకొని ఈ అన్నం తిని సావటం మేలమ్మా. అమ్మా, ఈ అన్నం తిని నేను చనిపోయేటప్పుడు కూడా నా మూతి మీద చిరునవ్వు చెరగకూడదు. ఎందుకంటే రైతు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. రైతే రాజు అన్న పదం పెదాల చివర వాట్సాప్ స్టేటస్లోనే ఆగిపోతుంది. కానీ రైతు మోసపోతూనే ఉన్నాడు. రైతన్న ఆత్మహత్యలు ఆగట్లేదు. ఇకనైనా రైతన్నని కాపాడుకుందాం. మీ శ్రావణ్ అమృతపల్లి అండ్ టీమ్.